నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్తా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను. బాగా అంటే స్వామికి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసేస్తూ ఎన్నో ఉపచారాలు చేస్తూ ఉన్నారు. అందుకని ఆ గ్లో అంతా మీ ఫేస్ లో కనపడుతుంది. అయ్యో, నాకు నీ ఫేస్ లో కనబడుతుంది. మిర్రర్ లాగా అన్నమాట. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ పద్మిని, యు ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ టు. థ్యాంక్ యూ. ఈ యాంకర్లంతా ఇంతే పొగుడతారు అనకండి, నాకు అనిపిస్తేనే అంటాను. అవునవును, ఖచ్చితంగా ఏదున్నా ముక్కు సూటిగా అనేస్తాం. అంతే కదా. అంతే. రైట్ అక్క. అక్క, ప్రతి బహుళపక్ష చవితిని కూడా సంకష్టహర చతుర్థిగా చేసుకుంటూ ఉంటాము. ఆషాఢ మాసం చాలా చాలా వైభవపేతమైనటువంటి మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు గురు పౌర్ణమి ఒకటే కాదు, కర్కాటక సంక్రమణం కూడా జరుగుతుంది. తద్వారా దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలోనే. అలాగే ఇక దక్షిణాయనం మొదలైంది అని అంటే అలాగే స్వామి కూడా యోగ నిద్రలోకి వెళ్తారు విష్ణుమూర్తి. అసలు చాలా బోల్డ్ అన్ని వైశిష్ట్యాలు ఉన్నాయి ఆషాఢ మాసానికి. వెరీ ఇంపార్టెంట్ మంత్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ ఆషాఢ బహుళపక్ష చవితిని గజానన సంకష్టహార చతుర్థిగా చేసుకోవడం మనకి తెలిసిందే. మరి ఆ రోజు ఎలా ఆ స్వామిని కొలుచుకోవచ్చు? సోమవారంతో వస్తోంది కాబట్టి ఆ రోజుకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఇత్యాది విషయాలు మీ ద్వారా అక్క. తప్పకుండా పద్మిని. గజానన సంకష్ట చతుర్థి అనేది చాలా చాలా పవర్ఫుల్. గజానన అని పేరు వచ్చింది. అయితే మనకి ముందుగా విఘ్నాలు తొలగించడానికి గణపతిని పట్టుకుంటాం. అలాగే విఘ్నేశ్వరుడికి చాలా చాలా ప్రీతికరమైన భోజన పదార్థాలు. విఘ్నేశ్వరుడిని మనం ఆనందపరచాలంటే ఆయనకు నచ్చినవి సమర్పించుకోవాలి. ఆ చతుర్థిని చేసుకోవటం వల్ల ముఖ్యంగా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో ఆ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే సంతానం గురించి ఎప్పటి నుంచో మాకు 7 ఏళ్ళు అయింది పెళ్ళయి, 9 ఏళ్ళు అయింది, 11 ఏళ్ళు అయింది అని ఏం బ్లాకేజెస్ ఉంటాయో తెలియదు. ఆ అడ్డంకులు తొలగిపోవడానికి కూడా ఈ గజానన చతుర్థి అనేది విశేషంగా జరుపుకుంటారు. రైట్. వస్తూ ఉంటారు కదా పీఠానికి కూడా ఇట్లా పిల్లలు లేరు చాలా వస్తూ ఉంటారు. నిన్ననే గురు పౌర్ణమికి ఒక అమ్మాయి వచ్చింది, 11 ఏళ్ల తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పింది. అసలు ఎంత కళ్ళమని నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. 5వ నెల ఆ అమ్మాయికి ఇప్పుడు అని చెప్పింది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ భగవంతుడు ఇచ్చాడు ఇది ప్రసాదము అని చెప్పింది అనమాట. అయితే పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఆ అమ్మాయి కూడా నేను చెప్పింది, మీ చూసిన తర్వాతే నాకు పిల్లలు కలిగారు, ఆ తర్వాత గానగాపూర్ వెళ్ళొచ్చిన తర్వాతే అని. అందుకే మనం ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనే చేస్తాం అన్నమాట. పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళు తప్పకుండా ఈ గజానన చతుర్థిని చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లల కోసము, ఆర్థిక సమస్యల కోసము, పిల్లలు చదువులో అలాగే జ్ఞానం పెరగటం కోసం కూడా, చదువులో ముందుకు వెళ్ళటం కోసం. అలాగే మా పిల్లలు చదవట్లేదని చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళకి ఎక్కువ కంప్లైంట్, ప్రెషర్ కూడా పెడుతూ ఉంటారు. అలా కాకుండా కాస్త రోజు ఒక నమస్కారం పెట్టడం, విఘ్నేశ్వరుడికి ఇలా వచ్చిన ముఖ్యమైన తిథుల్లో మీరు కూడా పిల్లల్ని దేవాలయాలకు తీసుకెళ్ళటము, నాన్న ఇక్కడ నువ్వు దండం పెట్టుకుంటే నీ జ్ఞానం పెరుగుతుంది, నీ విఘ్నం కూడా తొలగిస్తారు స్వామి అని చెప్పాలన్నమాట. పసుపు రంగు వస్త్రాలు ధరించాలి పద్మిని ఆ రోజు. గజానన చతుర్థి సోమవారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. విఘ్నేశ్వరుడిని చక్కగా మట్టి గణపతిని పెట్టుకొని గరికతో పూజించాలి. చిన్న గరిక 108 కింద ఇలా చుట్టుకొని మాలలా చుట్టుకొని స్వామికి మాలలా వేసిన లేదా 108 కట్టలు కట్టి పెట్టినా కూడా మంచిది. ఇక స్వామికి బెల్లంతో దీపం పెట్టాలి. బెల్లంలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి. మనకు స్క్వేర్ బెల్లం దొరుకుతుంది, దాంట్లో రౌండ్ లా ఉంటుంది. ఆ రౌండ్ ని ఇంకొంచెం రౌండ్ గా తీసేసి స్పూన్ తో కానీ నైఫ్ తో కానీ తీసేసి అందులో దీపం వెలిగించుకోవాలి. ఇక స్వామికి ఇష్టమైన మోదకాలు పెట్టుకోవాలి. ఒక 11 మోదకాలు పెట్టుకున్నా మంచిది. రైట్. ఆ బెల్లాన్ని ఏం చేయొచ్చు మనం? తీసుకోవచ్చా ప్రసాదం? తర్వాత ప్రసాదంలాగా స్వీకరించవచ్చు. స్వీకరించి ప్రసాదంలా చేసి చిన్న పిల్లలకి పంచిపెట్టాలి. మోదకాలు గాని మనం చేసిన ఈ ప్రసాదం గాని ఏదైతే విఘ్నేశ్వరుడికి పెట్టుకుంటామో అవన్నీ చిన్న పిల్లలకి పంచిపెట్టాలి. మనం దీపానికి వాడిన బెల్లం కూడా ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే ఆవు నేతితోనే మనం చేస్తున్నాం కాబట్టి. అది కొండెక్కిన తర్వాత చక్కగా దాన్ని మనం ఇంట్లో సభ్యులందరూ కూడా స్వీకరించాలి. ఇంట్లో సభ్యులందరూ కూడా పైన ఏదైనా నల్లగా మాడి ఉంటే దాని వరకు తీసేసి ఉపయోగించు. మాడిపోయిన మసాలా దోశలు తినట్లా
దానికి మించిందా ఇది? రైట్. ఇక ఆ రోజు అంతా జపించాల్సిన మంత్రం ఓం గం గణపతి నమః సులభమైంది. తర్వాత సంకటనాశన స్తోత్రము గణపతికి సంబంధించింది చదువుకుంటే చాలా మంచిది పద్మిని. రైట్. ప్రణమ్య శిరసాదేవం అని వస్తుంది సంకటనాశన స్తోత్రం. అవును, చాలా సింపుల్ గా అసలు ప్రతినిత్యం కూడా మనకి అది నోటికి వచ్చేసి ఉంటే అసలు చాలా బాగుంటుంది. అవును కదా, అందరికి అసలు నేనైతే నిత్యం చదువుకునే స్తోత్రం ఇది సంకటనాశన స్తోత్రం. చాలా బాగుంటుంది. రైట్ అక్క. అయితే ఇప్పుడు మనం సంకష్టహార చతుర్థి అంటే ఇన్ని నెలలు చేయాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ వచ్చేటటువంటి ఈ గజానన సంకష్టహార చతుర్థి ఫైనాన్షియల్ హర్డల్స్ నుంచి బయటపడడానికి, అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి అన్నారు కదా, అవును. ఈ ఒక్క సంకష్టహార చతుర్థి కూడా చేసుకోవచ్చా? లేదు, ఇక్కడి నుంచి మొదలుపెట్టి 6 సంకష్టహార చతుర్థులు చేసుకుంటే మంచిది. 6 అని ఎందుకు చెప్తానంటే మళ్ళీ శుక్రుడికి మళ్ళీ మనకి లక్ష్మీదేవి రూపంలో కూడా స్వామి ఇస్తారు కాబట్టి ఆ విఘ్నాలు ఏమైనా ఉంటే తొలుగుతాయి కాబట్టి 6 సంకటహార చతుర్థిలు అంటాం, సంకష్టహార చతుర్థిలు అంటాం. రైట్. లేదా ఒకటి అయినా చేసుకోవచ్చు. 6 మాకు కుదరదు, చాలా మంది 6 చెయ్యాలా అంటారు. లేదా ఇది ఒక్కటి చేసి మీరు ఊరుకోండి, లేదా కంటిన్యూ మీకు బాగుంది అంటే కంటిన్యూ 6 చేయండి, అంటే ప్రతి నెల వస్తుంది. అసలు ఆల్టర్నేటివ్ పూజ గురించి అడగడం అనేది నిజంగా చాలా అన్యాయం అసలు. ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవటం ప్రతిసారి సంపాదించుకోవాలండి అని అనం, శుభ్రంగా సంపాదించేసుకుంటాం. అదే కదా, 3 పూట్ల తినేయాలండి అని అడుగుతాం, తినకుండా మాత్రం ఉండం. కానీ ఇది మాత్రం ఆల్టర్నేటివ్ ఉందా, ఇన్ని చెయ్యాలా, అంత చెయ్యాలా, అంతా అడుగుతాం అసలు. నెలలో ఒక్క రోజు సరే, నేను అదే చెప్తూ ఉంటాను కదరా, నెలలో వచ్చే ఒక్కొక్క రోజుల్ని మనం వినియోగించుకోవాలని నేను ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను. ఆ రోజే నాకు కుదరదండి, నాకు పని ఉందండి, ఇప్పుడు చేయకపోతే ఇంకొక వారం చేయొచ్చా అండి, ఇంకో సంకటహార చతుర్థి చేయొచ్చా, ఇది ఒక్కటి చేసి మానేయొచ్చా, ఇన్ని ప్రశ్నలు ఉంటాయి. మీరు ఏదైనా సంకల్పం చేయాలి అనుకుంటే ముందు మీకు ఎన్నున్నా సరే నేను చేస్తానన్న సంకల్పం పెట్టుకుంటే చేయగలరు అప్పుడే. ఖచ్చితంగా. ఇక వినాయకుడికి శ్రీపాదుడికి అభేదం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా వినాయక చవితి నాడే ఆవిర్భవించారు. అవును కదా. సో చెప్పండి. ముందుగా బాపనారులు గారు యజ్ఞం చేసేటప్పుడు ఐనవిలులో విఘ్నేశ్వరుడే ప్రత్యక్షం అయి ఆయన తొండంతో పూర్ణావతి స్వీకరిస్తారు. ఆ తర్వాత అదే అంశతో నేను మీ ఇంట జన్మిస్తాను అని విఘ్నేశ్వరుడు చెప్పాడటప్పుడు పూర్ణావతి స్వీకరించినప్పుడు. నేను శ్రీపాద వల్లభుడు ఒకటే అనటానికి అదే నిదర్శనం. సేమ్ వినాయక చతుర్థి రోజే శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు, చిత్తా నక్షత్రంలో జన్మించారు. కానీ వినాయకుడిది హస్త అని అంటూ ఉంటారు, రెండు పక్క నక్షత్రాలు, చిత్తా పక్కనే కదా, ఆయన హస్త కాబట్టి ఈయన చిత్తాలో జన్మించారు. అద్భుతం అక్క. సో సంకష్టహార చతుర్థి అనేది రకరకాల సమస్యల నుంచి బయటపడటానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాన్ని ఆచరించినంత మాత్రానే ఫలితాలని పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది. వినాయకుడు అంటే అసలు అల్టిమేట్, ఇంకా చాలా అల్టిమేట్. అసలు వినాయకుడిని పట్టుకుంటే ఆ తేజస్సే వేరే ఉంటది అసలు. నిన్న కూడా మన పీఠంలో హోమం జరిగింది. అవును, హరిద్రా గణపతి హోమము ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళ కోసం చేయించాం. అసలు ఎంత బాగా జరిగింది హరిద్రా గణపతి, అమేజింగ్. చాలా చాలా అందరూ కూడా అంత భక్తి శ్రద్ధలతో మధ్యాహ్నం అంటే 4 అయిపోయింది సుమారుగా, ఎవరు కదలటం లేదు, ఎవరు కావాలట్లా, ఆకలండి తింటామండి అని కూడా అనట్లా, ఇంకా అక్కడే ఉంటున్నారు, మీరు ఇంకా వెళ్ళండి తినండి అని అంటున్నారు. డెడికేషన్ తో వాళ్ళు మా జీవితంలో కూడా సంకటాలు విఘ్నాలు తొలగాలి అని చాలా మంది వచ్చేది పెళ్లిళ్ళకి పిల్లలకి వీటి కోసం అయిపోతుంది. అవే ప్రధాన సమస్యలు. చాలా అద్భుతం అక్క. చాలా చక్కగా మన పీఠంలో కూడా కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి. ప్లెజెంట్ వాతావరణంలో ఉండేటటువంటి పీఠము. రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి. మేము హైదరాబాద్లో లేము అనుకుంటే కనుక ఎప్పుడైనా హైదరాబాద్ వస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా పీఠాన్ని కూడా దర్శించుకోండి. అక్క, మరి సంకష్టహార చతుర్థి నాడు ఏదైనా శ్లోకం రూపంలో సంకటనాశన స్తోత్రం ఆల్రెడీ చెప్పారు, అలాంటిదే ఏదైనా శ్లోకం రూపంలో స్వామిని కొలుచుకోవచ్చా? మనం ఆర్థిక ఇబ్బందుల కోసం అంటున్నాం కదా, ఐశ్వర్యాన్ని కలిగించే వినాయక స్తుతి ఉంది. అందరూ ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళందరూ ఈ వినాయక స్తుతిని చక్కగా పఠిస్తే స్వామి అనుగ్రహిస్తారు. 9 సార్లు అయినా పఠించుకోండి, ఆ రోజు 9 times. మరి ఒకసారి చదివి తప్పకుండా. ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే దుష్టదారిద్ర వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనం. అద్భుతం. చాలా చక్కగా నోటికి కూడా మనం ఈజీగానే చదివేసుకోవచ్చు, వచ్చేస్తుంది, చాలా ఈజీగా చదువుకోవచ్చు. విఘ్నేశ్వరుడు చాలా చాలా అంటే ఇంకా అంటే ఇది ఒక పేర, ఇంకో పేర కూడా ఉంది.
సర్వసిద్ధి ప్రదోసిత్వం సిద్ధి బుద్ధి ప్రదోభవ చింతార్థ ప్రదస్త్యం సతతం మోదక ప్రియ సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక ఇదం గణపతి స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః తస్య దేహాంచ గేహాంచ స్వయం లక్ష్మీర్నముచ్యతి. ఇది మొత్తం వినాయక స్తుతి. నేను ఆల్రెడీ ఆయనకి ఏం చెప్పాను, మోదకాలు పెట్టాలన్నాను. స్తోత్రంలో కూడా మోదకాలు వచ్చింది, మోదక ప్రియ అని నామం వచ్చింది అని వచ్చింది. అందుకే ఆయనకి 11 మోదకాలు పెట్టాలి. రైట్. ఏం పెట్టినా పెట్టకపోయినా మోదకాలు పెడితే సంతుష్టి చెందిపోతాడు. ఇట్లా నీకు వరాల జల్లు కురిపిస్తాడు విఘ్నేశ్వరుడు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఆ వినాయక సంకష్టహార చతుర్థి ఏదైతే ఉందో ఆ రోజున అనుసరించి ఈ పద్ధతులన్నింటినీ కూడా వారి వారి ఇబ్బందుల నుంచి బయటపడాలని మన స్వామి నీ ద్వారా ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కూడా అయ్యో నీ ద్వారా ఆయన ప్రచారం. అసలు అన్నిటికంట గురువు గురించి ప్రచారం చేయటమే అత్యంత ఫలదాయకం. అలా నీ నోటి నుంచి చెప్పిస్తున్నారు, దానికి సుకృతంగా భావిస్తాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.